నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. హలో, ఇక్కడికి వచ్చిన 50 మందికి తెలియజేయడం ఏమనగా అమ్మగారు ముందు వెళ్తారు, మనమందరం అమ్మగారిని అనుసరించి వెనుకలు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. హలో, అమ్మగారు అంటే ఆడవాళ్ళంతా వెళ్తారు, వారిని అనుసరించి వెళ్ళాలను. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం రెండో రోజు పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభం. వేలాది మంది జనం అంతరాగా ప్రారంభమైంది. ముఖ్యంగా నిన్న తొలి రోజు లక్షలాది జనం మధ్య అడుగులు వేసుకుంటూ ముందుకు కదిలినటువంటి పాదయాత్రను విడుదల పాలించి మొదలుకొని వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీ ప్రస్తుతం ఎక్కడైతే ప్రారంభమైన రెండో రోజు యాత్ర ఇక్కడ సాగింది. రెండో రోజు రాజీవ్ నగర్ కాలనీలో పార్టీ బస్ చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు వేలాది అభిమానుల వెంటరాగా రెండో రోజు మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ రెండో రోజు ప్రజా ప్రస్థానం రాజీవ్ నగర్ కాలనీ ఇక్కడ నుంచి బయలుదేరి రాజీవ్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ళ పెద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద ఇందిరమ్మ సముదాయం ఉంది. వైఎస్ తొలిసారి దాదాపు 1000 ఇళ్ల గృహ సముదాయాన్ని ఆయన వైఎస్ తల్లిదండ్రులను దగ్గర పర్యవేక్షించి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేసే కార్యక్రమాన్ని తొలిసారి సీఎం అయినప్పుడు పూర్తి చేశారు. ఆ ఇంటికి దగ్గరలోనే ఆ ఇంటికి వెళ్లి ఆ ఇళ్ల గృహ సముదాయానికి సంబంధించిన లబ్ధిదారులతో షర్మిల మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసిన ప్రయత్నం చేయనున్నారు. అక్కడి నుంచి తిరిగి నందిపల్లి, తాళ్ళపల్లి క్రాస్, దుగ్గలపల్లి, అమ్మాయిగారిపల్లి, సాగనేరు క్రాస్, వీకొట్టపల్లి క్రాస్, వెల్లిపల్లి క్రాస్ మీదుగా వేముల చేరుకుంటుంది. రెండో రోజు మరో ప్రజా ప్రస్థానం వేము అంటే దాదాపు 15 కిలోమీటర్ల మేర సాగే రెండో రోజు ప్రజా ప్రస్థానాన్ని వేముల వద్ద మొదలైంది. వేముల వద్ద నిన్న వేంపల్లిలో ఏ విధంగా అయితే అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ షర్మిల విజయం మాట్లాడడం జరిగింది. అదే ప్రసంగం మరి తిరిగి ఇవాళ కూడా వేముల వద్ద ప్రసంగం బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యంగా వేలాది రాష్ట్రం నలుగురు నుంచి నిన్న ఏ విధంగా అయితే రాష్ట్రం నలుగురు నుంచి అభిమానులు కార్యకర్తలు వెంట వచ్చి షర్మిల వెంట అడుగు వేసుకుంటూ మీ వెంట మేమున్నామంటూ ముందుకు సాగారు. పాదయాత్ర ఘనంగా సాగింది. అదే పరిస్థితి రెండు రోజులుగా కొనసాగిన దృశ్యాలను మనం స్పష్టంగా చూస్తాం. దాదాపు కిలోమీటర్ల నుంచి పైగా ట్రాఫిక్ తరలించిపోయింది. దాదాపు ఒక జనవాహిని చూస్తేనే 1 కిలోమీటర్ పైన జనవాహిని వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీ నుంచి మొదలైంది. 1 కిలోమీటర్ కి పైగా జనవాహిని కనిపిస్తుందంటే ఎంత అశేష జనం ముఖ్యంగా పాదయాత్రలో నిన్న తొలి రోజు పాదయాత్ర గతాలకు ఒక జనవాహిని అశేష వేల రాష్ట్రంలో నలుగురు నుంచి ఒక జనవాహిని రావడమే కాకుండా ప్రతి ఒక్క అవ్వని, ప్రతి ఒక్క తాతని, ప్రతి ఆడపడిని, ప్రతి సోదరుడిని మాట్లాడుకుంటూ పొలాల్లో కలిగిస్తుంటే వాటిని మాట్లాడుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యల కోసం ఎజెండా అయితే పాదయాత్ర ప్రారంభమైన ఆ ఎజెండా తరగతిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఆగి మాట్లాడి మరీ పాదయాత్ర సాగింది. నేను 13 కిలోమీటర్ల మేర, ఈ రోజు కూడా అదే విధంగా 15 కిలోమీటర్ల మేర వేంపల్లి నుంచి వేముల వరకు రెండో రోజు ప్రజా ప్రస్థానం ప్రారంభమైంది. ఆ దృశ్యాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం.